హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. లాస్ట్ సెషన్లో మనం ఏపీ సచివాలయం సంబంధించిన క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చేసి చేయడం జరిగింది. ఆ సెట్లోనే ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోవడం జరిగింది. ఆ మిగిలిపోయిన క్వశ్చన్స్ వచ్చేసి ఈ సెషన్లో చేస్తున్నాము. దీంతో మీకు ఆ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించినవి. ఇది కోడ్ ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ నంబర్స్. మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి నెట్ నుంచి, లేదా మేము టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేస్తాం ఆ క్వశ్చన్ పేపర్ను. మీరు ఆ క్వశ్చన్ పేపర్ అనేది చూసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ నంబర్స్ కూడా కోడ్ ఏ పేపర్లోనివే. అవి వచ్చేసి 41, 42 అక్కడ ఆ మధ్యలో నంబర్స్ ఉన్నాయి. అక్కడ ఉండే క్వశ్చన్స్ 10 to 15 క్వశ్చన్స్ అనేది మనం చేయడం జరిగింది. ఇంకా 1 నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 1 నుంచి 7 వరకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించినవి. ఆ ప్రాబ్లమ్స్ను ఈరోజు సాల్వ్ చేస్తే ఈ పేపర్లో వచ్చిన రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేసినట్లు అవుతుంది. చాలా వరకు మీరు గమనించినట్లయితే ఎగ్జామ్ పేపర్లో అర్థమెటిక్ పార్ట్ కొంచెం హార్డ్గా ఇచ్చాడు, రీజనింగ్ యావరేజ్గా ఉంది, అండ్ జిఎస్ కూడా యావరేజ్గా ఉంది ఆ పేపర్ అంతా కూడా. కాబట్టి ఇక మిగిలిపోయిన ఈ క్వశ్చన్స్ చేస్తే మనకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ అనేది ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ దట్ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇదంతా లింక్స్ ఇచ్చాడు. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, సి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఈ, ఈ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. ఈ రిలేషన్స్ ఇచ్చేసి మనకేం చేయమన్నాడంటే, దెన్ ది అంకుల్ ఆఫ్ డి ఈస్, డీకి అంకుల్ ఎవరైతారో కనుక్కోమన్నారు. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఏదో పెద్దదిగా క్వశ్చన్ ఉందనేసి ముందు ఏదో ఒక లాటరీ వేయడం కానీ, లేకపోతే ఏదో ఒక అజ్యూమ్ చేసుకొని పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. మనము ఏం చేస్తామనేది చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ ను తీసుకుందాం. ఫస్ట్, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈస్ ద బ్రదర్, బ్రదర్ అంటే ప్లస్ పెట్టుకుంటాను. ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. బి ఎవరో తెలియదు, గర్ల్ ఆఫ్ బాయ్ తెలియదు మనకు, కానీ ఏ అనే అతను బ్రదర్ కాబట్టి ఇక్కడ మేల్ అని తెలిసింది. ఇది ఫీమేలో మేలో మనకు తెలియదు. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. బ్రదర్ సిస్టర్ అనేటి సైడ్ ఆరో మార్కులు పెడతాము. వైఫ్ అన్నప్పుడు బోత్ సైడ్ ఆరో మార్క్ పెడతాం. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఫాదర్ అయితే పైకి, సన్ అయితే కిందికి ఆరో మార్క్ వేసుకుంటాం. ఎందుకంటే ఆరో మార్క్ చూస్తేనే అర్థం చేసుకోవడానికి మనం. సో ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. నెక్స్ట్, సి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏకు ఫాదర్ ఎవరు? ఫాదర్ కాబట్టి పైకి వేసుకుంటున్నాను. సి ఫాదర్ కాబట్టి ఏం వేసుకుంటున్నాను? ప్లస్. అదే మదర్ అంటే నేను మైనస్ వేసుకుంటాను, ఐడెంటిఫికేషన్ కు మాత్రమే. సో ఏ వాళ్ళ ఫాదర్ ఎవరంట? సి. ఏ మగపిల్లాడు, ఈయన ఫాదరు, ఈయన వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళకు బ్రదర్. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, 2 సెంటెన్సెస్ అయిపోయాయి. నెక్స్ట్, డి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈ గురించి ఇచ్చాడు. ఇక్కడ డి వచ్చిందా మన డయాగ్రామ్ లో? ఇప్పుడు ఏమన్నా అసలు డి లేదు, ఈ లేదు ఇంకా, కాబట్టి దీన్ని మళ్ళీ చూద్దాం. థర్డ్ దాన్ని. ఫోర్త్, ఈ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. సో బి తో లింక్డ్. ఈ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. బి వాళ్ళ కూతురు ఈ. డాటర్ అంటూనే పక్కన మైనస్ వేసేసి పెట్టుకుంటారు. బి వాళ్ళ డాటర్ ఎవరంట? ఈ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. అంటే బి ఎవరు ఇప్పటికి కూడా తెలియదు ఇంకా, అంటే ఫాదరో మదరో ఇంకా తెలియదు. ఈ వచ్చేసి కూతురు అని తెలిసింది. ఇక్కడికి ఇది అయిపోయింది. దీని నుంచి ఇంకా పైకి మిగిలిపోయిన ఈ స్టేట్మెంట్ కూడా మనం చేసేసారు. డి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఈ వాళ్ళ బ్రదర్. బ్రదర్ కాబట్టి ప్లస్ సింబల్ తో పెట్టాను. మేల్ కు ఫీమేల్ కు పెట్టుకుంటున్నాను, ఈజీ ఐడెంటిఫికేషన్. డి వచ్చేసి ఈకి బ్రదర్. ఇప్పుడు ఇది మొత్తం ఉండే డేటా మనకు అంతా కవర్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. సో 4 సెంటెన్స్ లో ఒక చిన్న డయాగ్రామ్ ఫామ్ లో చూపించేస్తాను నేను. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సెంటెన్స్, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఇలా ఆయన పెట్టుకోవచ్చు, ఇలా ఆయన ఒక సైడ్ ఆరో మార్క్ పెడితే బ్రదర్ సిస్టర్ కానీ, బ్రదర్ బ్రదర్ కానీ కావచ్చు. తర్వాత, సి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ. సి వచ్చేసి ఏ వాళ్ళ ఫాదర్. డి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి వచ్చేసి ఈకి బ్రదర్. తర్వాత ఈ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. ఈ వచ్చేసి బి వాళ్ళ డాటర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? దెన్ ది అంకుల్ ఆఫ్ డి. డి వాళ్ళ అంకుల్ ఎవరు అంటే డి దగ్గర నుంచి చూడాలి. డీకు సిస్టర్. సిస్టర్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ, అంటే వాళ్ళ పేరెంట్. డీకి పేరెంట్. పేరెంట్ వాళ్ళ బ్రదర్ అంకుల్ అవుతాడు, నాన్న కానీ అమ్మ కానీ. సో డి వీళ్ళిద్దరు పిల్లలు, ఇక్కడ ఉండే వాళ్ళకి వీళ్ళిద్దరు పిల్లలు. వాటి డి వాళ్ళ నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, వాళ్ళ సైడ్ బ్రదర్. నాన్న సైడ్ కానీ అమ్మ సైడ్ కానీ ఎవరన్నా బ్రదర్స్ ఉంటే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? అంకుల్ అనే పిలుస్తారు. ఏమంటే పెటర్నల్ మెటర్నల్ అనే పేరు వస్తాం. కానీ మొత్తం మీద డి వాళ్ళ అంకుల్ ఎవరని తెలుస్తుంది ఇక్కడ? అమ్మ కానీ నాన్న కానీ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కాబట్టి ఏ వచ్చేసి డీకి అంకుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమి మనకు?
ఏ, డి వాళ్ళ అంకుల్ ఏ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ 300 and 500 ఇన్ విచ్ 4 కమ్స్ ఓన్లీ వన్ టైం. 300 కు 500 కు మధ్యలో అన్ని నంబర్స్ రాసుకుంటే 4 అనేది డిజిట్ వస్తుందంట, అది ఒక్కసారి రావాలంట నంబర్లో. అలా వచ్చేట్లు మొత్తం ఎన్ని నంబర్లు రాయగలము, ఎన్ని నంబర్లు ఉన్నాయి 300 500 మధ్యలో అంటే ఇప్పుడు 300 నుంచి మీరు 500 వరకు నంబర్లు రాసుకోవాలి. అదే 10 నిమిషాల పైన పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఏదైనా ట్రిక్కీ వేలో మనం అప్రోచ్ కావాలి. ఇప్పుడు 300 తర్వాత 301 4 లేదు, 302 303 304లో 4 ఉంది, 304. అలాగే 314లో ఒక 4 ఉంది, 324లో ఒకటే ఉంది 4, 334లో ఒక 4, దాని తర్వాత 340 341 342 343 344 రాసుకోకూడదు. 2 4లు వచ్చాయి, 2 4లు కాదు, ఓన్లీ వన్ టైం అన్నాడు కాబట్టి ఒక్కసారి 4 ఉండాలి కాబట్టి ఇది తీసుకోకూడదు. 345 346 347 348 349 ఇవన్నీ 340 దాంట్లో వచ్చేవి, ఇది ఒకటి రాదు. 344 తీసుకోకూడదు. నెక్స్ట్ ఎక్కడ వస్తుంది 334 తర్వాత 354 364 374 384 394 ఇవి 400 లోపు వచ్చేవి. చెక్ చేయండి. 304 314 324 334 ఇవన్నీ వచ్చేసి 400 బిలో అన్నమాట. ఇవన్నీ 400 బిలో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 18 ఉన్నాయి. ఇవి తీసుకోలేదు. 344 తీసుకోలేదు, చెక్ చేయండి. ఇది తీసుకోలేదు నేను. ఇది కాకుండా మొత్తం 400 లోపు 18 ఉన్నాయి, 18. ఇక 400 నుంచి 500 లోపు చూడాలి. సో 400 to 500 లోపు చూసేటప్పుడు ఈ 3 తీసేసి 4 పెట్టినాం అనుకోండి. ఇక్కడ 4 4 4 4 4 పెడితే 2 4లు వస్తాయి. అంటే 18 నంబర్లు తీసుకోకూడదు. ఏం చేయకూడదు? 18 ఈ 18 నంబర్స్ను తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ 4 పెడుతూనే 2 4లు వచ్చేస్తాయి. అంటే మొత్తం నెక్స్ట్ 400 నుంచి 499 వరకు 500 తీసుకోకూడదు కదా, బిట్వీన్ కదా. అంటే ఎన్ని నంబర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 400 to 499 100 నంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 400 కూడా కౌంట్ కాబట్టి 401 నుంచి అయితే 499 వరకు 99 ఉంటాయి. 400 కూడా కౌంటింగ్ కాబట్టి 100 నంబర్స్ టోటల్. ఆ 100లో ఈ 18 రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు అంటే ఇక్కడ 4 వస్తుంది కదా, 400 నుంచి సిరీస్ కాబట్టి ఇక్కడ 4 వచ్చినప్పుడు 2 4లు వస్తాయి. ఇక్కడ 4 ఇక్కడ 4 వస్తుంది కాబట్టి 18 తీసుకోకూడదు. 18 తీసుకోకూడదు అంటే ఇంకెన్ని తీసుకోవాలి? 18 తీసుకోకూడదు అంటే ఇంకా 82 తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉండేది ఇంకొక 4 వస్తుంది, 444. 3 4లు వస్తాయి, 2 2 తీసేస్తాయి. 4 4 4 ఆ ఒక్కటి కూడా తీసుకోకూడదు. అప్పుడు ఎన్నైతే 81. సో 400 నుంచి 500 వరకు 81 ఉంటాయి. 300 నుంచి 400 మధ్యలో 18 ఉంటాయి. ఈ ఒక 18 ఇది ఒక 81, 18 ప్లస్ 81 టోటల్ అట్లా 4లు వచ్చేటి ఎన్ని ఉంటాయంటే 99 ఉంటాయి. బట్ ఆన్సర్ ఏమి 99. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 99 100 ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది, 99 ఉండే ఆప్షన్. అర్థమైంది కదా? ఇవి 18 ఉన్నాయి ఇక్కడ. ఈ 18 తీసుకోకుండా దాంతోపాటు ఇది కూడా తీసుకోలేదు మనం ఇక్కడ. అంటే ఏమని 18తో పాటు ఇంకోటి 3 4లు వచ్చే నంబర్ ఉంది అంటే 19 మొత్తం. దీంతో కలిపితే 19 కదా, ఇది తీసుకోలేదు మనం 18. ఇక్కడ కూడా 4 వస్తుంది అంటే మొత్తం 19 నంబర్లు తీసుకోకూడదు. 100లో 19 తీసేస్తే 81. ఇక్కడ ఒక 81 ప్లస్ 18 టోటల్ 99 నంబర్స్లో ఒక్కసారి 4 వచ్చేది ఉంటుంది మనకు. బట్ ఇలా లాజిక్తో పోతేనే తొందరగా అవుతుంది. అదే 300 నుంచి 500 లోపు రాసుకోవాలంటే మనం ఎంచుకోవడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఈ డయాగ్రామ్ లో, ఈ ఫిగర్ లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలంట. ట్రయాంగిల్ కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రయాంగిల్ కౌంటింగ్ లో ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే సింగిల్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి, డబుల్ ఎన్ని ఉన్నాయి, 3 కలిపి ట్రయాంగిల్స్ ఉండేవి, కంబైన్డ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్ కౌంట్ చేద్దాం. డాట్స్ టిక్ పెడతాను చూడండి. 1 2 3
4 5 ఈ మధ్యలో ఉండేది ట్రయాంగిల్ కాదు ఇది 1 2 3 4 5 పెంటాగన్ అవుతుంది మధ్యలో ఉండేది 1 2 3 4 5 సింగిల్ ట్రయాంగిల్స్ 5 ఉన్నాయి అన్ని ఒక్కొక్కటే 1 2 3 4 5 5 సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ డబుల్ కౌంట్ చేయడానికి చూస్తే ఎక్కడ కానీ డబుల్ రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ కాలేదు కానీ బాగా గమనిస్తే మొత్తం స్టార్ వేయడానికి మనం స్టార్ వేసేటప్పుడు గమనించండి 1 2 3 4 5 5 లైన్స్ తో స్టార్ వేస్తాం 1 2 3 4 5 గమనించండి 1 2 3 4 5 5 లైన్స్ తో మనం స్టార్ వేసేది మనం గమనించినట్లయితే ప్రతి లైన్ పైన ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఇలాగా ఈ బేస్ పైన ఒక ట్రయాంగిల్ అలాగే ఇక్కడ బేస్ తీసుకోండి మీరు ఎక్కడ బేస్ తీసుకున్నా ఒక ట్రయాంగిల్ కానీ వేరు ట్రయాంగిల్స్ అన్ని వేరు ప్రతి బేస్ కు ఒక ట్రయాంగిల్ వస్తుంది ప్రతి బేస్ పైన ఒక ట్రయాంగిల్ ఈ కౌంట్ చేసిన ట్రయాంగిల్ ఆ కౌంట్ చేసిన ట్రయాంగిల్ కు ఈక్వల్ ఉండదు కాబట్టి మొత్తం ఎన్ని బేసెస్ ఉంటాయి 5 బేసెస్ కాబట్టి 5 బేసెస్ పైన ఒక ట్రయాంగిల్ వస్తుంది ప్రతి లైన్ పైన ఒక ట్రయాంగిల్ అది అన్ని డిఫరెంటే కావాలంటే మీరు వేసుకొని చూసుకోండి ఇక్కడ వచ్చే ట్రయాంగిల్ వేరు ఇటు పక్క నుంచి వచ్చే ట్రయాంగిల్ వేరు ఈ లైన్ పైన వచ్చే ట్రయాంగిల్ వేరు కాబట్టి 5 డిఫరెంట్ ట్రయాంగిల్స్ 5 బేసెస్ కాబట్టి 5 డిఫరెంట్ ట్రయాంగిల్స్ వస్తాయి 5 + 5 టోటల్ 10 ట్రయాంగిల్స్ అవుతాయి మొత్తం ఈ విధంగా కౌంట్ చేసుకోవాలి అంటే కొంచెం కామన్ సెన్స్ వాడుతూ కన్ఫ్యూజ్ కాకుండా సింగిల్ తర్వాత డబుల్ అట్లా చేసుకోవాలి ఇది ట్రయాంగిల్స్ లో బేసెస్ ఉన్నాయి కాబట్టి బేస్ లైన్ పైన ఒక ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి 5 సింగిల్ ట్రయాంగిల్స్ 5 బేస్ పైన వచ్చే ట్రయాంగిల్స్ టోటల్ 10 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 4th క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ టాపిక్ నుండి ఇది స్టేట్మెంట్స్ 3 ఇచ్చాడు 2 కన్క్లూషన్లు ఇచ్చాడు ఈ స్టేట్మెంట్స్ చదివిన తర్వాత ఏ కన్క్లూషన్స్ కరెక్ట్ అవుతాయి అనేది మనం చెక్ చేయాలి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఏ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్ నాకుండే ఫ్రెండ్స్ లో కొద్దిమంది టీచర్లు అని ఇచ్చాడు ఇక టీచర్స్ ఆర్ రూడ్ టీచర్స్ అంతా కూడా ఎలా ఉంటుందంట బిహేవియర్ రూడ్ బిహేవియర్ ఉంటుందంట సమ్ రూడ్ పర్సన్స్ ఆర్ గుడ్ అట్ హార్ట్ రూడ్ పర్సన్స్ అనే అంటే టీచర్లే రూడ్ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా చాలా మంది ఉంటారు అందరు రూడ్ పర్సన్స్ అందరినీ తీసుకుంటే దాంట్లో అందులో కొద్దిమందిని చూస్తే వాళ్ళు మంచి హార్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు వాళ్ళే టీచర్లు ఉండాలనేది కూడా ఇక్కడ ఏం లేదు రూడ్ పర్సన్స్ ను కొద్దిమందిని తీసుకుంటే అందులో గుడ్ హార్టెడ్ మంచి హార్ట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు అని ఇచ్చాడు కన్క్లూజన్ 1 చూద్దాం ఏ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అట్ హార్ట్ ఈ సెంటెన్స్ చదవాలి ఏ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గుడ్ అట్ హార్ట్ ముందు ఇచ్చిన సెంటెన్స్ ఏమి ఏ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ కొద్దిమంది ఫ్రెండ్స్ నాకు టీచర్లు అవుతారు టీచర్లు అందరూ రూడే కొద్దిమంది ఫ్రెండ్స్ లో ఇంకా ఎవరు ఉన్నారో మనకు తెలియదు క్లారిటీ కొద్దిమంది అయితే టీచర్లు మిగతా కొద్దిమంది ఎవరైతారో తెలియదు వాళ్ళు రూడ్ ఉంటారో లేదో తెలియదు ఆ రూట్ లో మంచి హార్టెడ్ ఉంటారో లేదో తెలియదు కాబట్టి ఇది కన్ఫర్మ్ గా ఎగ్జాక్ట్నెస్ అనేది లేదు మిగతా ఫ్రెండ్స్ లో ఎవరు ఎలా ఉండారనేది మనకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఫ్యూ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హిస్ ఫ్రెండ్స్ ఇస్ టీచర్స్ వాళ్ళు టీచర్లు మాత్రం అని తెలుసు కానీ వాళ్ళు రూడ్ ఉంటారా ఉండరా అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు ఎందుకంటే మిగతా ఫ్రెండ్స్ గురించి ఇక్కడ తెలియదు కాబట్టి సమ్ రూడ్ పర్సన్స్ మే నాట్ బి టీచర్స్ రూడ్ పర్సన్స్ కొద్దిమంది చూస్తే వాళ్ళు టీచర్లు కాదు ఎందుకంటే టీచర్స్ ఆర్ రూడ్ అని ఇచ్చాడు ఈ సెంటెన్స్ గమనిస్తే టీచర్స్ ఆర్ రూడ్ టీచర్లు అందరూ రూడ్ కానీ రూడ్ పర్సన్ అందరూ టీచర్లు కాదు ఎందుకంటే ఈ టీచర్ల గ్రూప్ ఉంది ఒక 20 మెంబర్స్ వీళ్ళంతా రూడ్ పీపుల్ అంటాం ఇంకా వీళ్ళు కాకుండా చాలా మంది ఉంటారు రూడ్ అనేవాళ్ళు రూడ్ బిహేవియర్ ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా టీచర్లు కాదు దాని మీనింగ్ ఇది కాబట్టి టీచర్స్ ఆర్ రూడ్ అంటేనే ఆల్ రూడ్ పర్సన్స్ ఆర్ టీచర్స్ అనేది కాదు టీచర్స్ మాత్రమే రూడ్ ఉంటారు అంటే రూడ్ ఉండే వాళ్ళు చాలా మందిలో టీచర్లు ఒకటి అనేది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అవుతుంది సమ్ రూడ్ పర్సన్స్ మే నాట్ బి టీచర్స్ అందరూ రూడ్ పర్సన్స్ టీచర్లు కాదు కొద్దిమంది రూడ్ పర్సన్లే టీచర్లు ఎందుకంటే టీచర్లు అంతా రూడ్ అన్నప్పుడు రూడ్ బిహేవియర్ ఉండే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అంటే వాళ్ళంతా కూడా టీచర్లు కావాల్సిన అవసరం లేదు కాబట్టి సమ్ రూడ్ పర్సన్స్ మే నాట్ బి టీచర్స్ మే నాట్ బి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ రైట్ అవుతుంది C2 అనేది ఎగ్జాక్ట్ రైట్ కాబట్టి ఓన్లీ C2 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక పెద్ద నంబర్ ఇచ్చేసాడు ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ వీటిలో ఏ నంబర్ తో పోతుంది అని ఇచ్చాడు ఈ పెద్ద నంబర్ ఈ నంబర్ మనం మైండ్ లో పెట్టుకోవాలి ఈ నంబర్ దృష్టిలో పెట్టుకొని కింద ఆప్షన్స్ తో వెళ్దాం ఏ నంబర్ తో పోతుంది అనేది చెక్ చేయాలి 22 ను 11 2s are 22 రాయొచ్చు 44 ను 4 11s are 44 రాయొచ్చు అదే 24 ను 3 8s are 24 36 ను 9 4s are 4 9s are 36
అంటే 2తో 11తో పోతే 22తో పోయినట్టు, 4తో 11తో పోతే 44తో పోయినట్టు, 3తో 8తో పోతే 24తో పోయినట్లు, 4తో 9తో రెండింటితో పోతే 36తో డివైడ్ అయినట్టు. కాబట్టి మనం ఏం చెక్ చేయాలంటే 11తో చెక్ చేస్తే ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి ముందు. అవునా కాదా? ఒకవేళ అవునైతే ఈ రెండిట్లో ఆన్సర్, కాదంటే ఈ రెండిట్లో ఆన్సర్, ఇక్కడ ఉండే రెండిట్లో. కాబట్టి ఫస్ట్ దేంతో చెక్ చేద్దాం మనం? 11 టేబుల్తో చెక్ చేద్దాం. 11తో చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ను సమ్ చేసుకోవాలి. ముందు ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ కాదు, థర్డ్ ప్లేస్, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ లేదు, సెవెంత్ ప్లేస్, వీటిని మాత్రం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 + 5 10, 10 + 3 13, 13 + 6 19 టోటల్. ఇవి కాకుండా వేరే ప్లేసెస్ 2 + 6 8, 8 + 7 15, 15 + 8 23. సో 23 లోంచి 19 పోతే 4 అనేది 11 టేబుల్తో పోతుందా? ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ కు సబ్ట్రాక్ట్ చేసి డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ కనుక్కుంటే 4 వచ్చింది. ఈ వచ్చే నంబర్ 11తో పోవాలి. సో 11 టేబుల్తో పోతుందా 4 అంటే పోదు. కాబట్టి రెండు తప్పలేదు. ఫస్ట్ది ఎలిమినేషన్, థర్డ్ది ఎలిమినేటెడ్. ఫస్ట్ది థర్డ్ది ఎలిమినేట్ అయిపోయింది ముందే, అంటే ఈ రెండు రాంగ్స్. తర్వాత మిగిలినది ఇంకా రెండే. ఈ రెండిట్లో చెక్ చేయాల్సింది ఏమంటే 3తో పోతుందా 9తో పోతుందా ఒకసారి చెక్ చేయాలి, లేదా 4తో పోతుందా 8తో పోతుందా చెక్ చేయాలి. ఫస్ట్ 3తో 9తో రెండింటికి సేమ్ రూల్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ నంబర్, అంటే అన్ని యాడ్ చేసేసుకోవాలి. అన్ని యాడ్ చేయాలంటే రెండింటి టోటల్ కనుక్కొని ఉన్నాం. ఒకదాని టోటల్ 23, ఇంకో దాని టోటల్ 19. సో ఈ రెండింటి టోటల్ కలిపితే 23 ఒక 19 ఎంత టోటల్ 42. ఇవన్నీ డిజిట్స్ కలిపితే 42 అవుతుంది. 42 9తో పోతుందా? పోదు. 9 5s are 45, దీంతో పోదు. కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక 3తో 14 3s are 42, కాబట్టి ఇది ఆన్సర్. 3తో 3 14s are 42 పోతుంది. కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే 3 టేబుల్ 9 టేబుల్ చెక్ చేసుకోవచ్చు. 11 టేబుల్తో అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది. ఇక 8తో చూడాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 7 6 8, 8తో డివైడ్ చేస్తే పోతుంది. 8 9s are 72, 48 ఉంటుంది. 8 6 are 48. లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటే 8తో పోతే మొత్తం నంబర్ 8తో పోయినట్లే. 4తో చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 68, 4తో కూడా పోతుంది. కానీ 3తో 9తో చెక్ చేసినప్పుడు 9తో 4 42 అనేది పోవడం లేదు. 3తో అనేది 42 పోతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ కాదు. ఈ విధంగా. ఇక 5తో పోవాలంటే లాస్ట్ ప్లస్ 0 కానీ 5 కానీ ఉండాలి. 2తో పోవాలంటే లాస్ట్ డిజిట్ 2తో పోతే మొత్తం 2తో పోయినట్లే. ఇవి డివిజిబిలిటీ రూల్స్ కు సంబంధించిన క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A, B and C jointly thought of engaging in a business venture. A, B, C కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. It was agreed that A would invest 6,500 for 6 months. A, B, C ముగ్గురు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అది ఇక్కడ రాసుకున్నాం. A, B, C. A వచ్చేసి 6,500 for how many months? ఎన్ని మంత్స్ అని ఇచ్చాడు? 6 months. B 8,400 for 5 months. 8,400 rupees ఎన్ని మంత్స్ పెట్టాడు? 5 months పెట్టాడు. 5 months 8,400 rupees. నెక్స్ట్ C 9,000 rupees for 5 months. C అనేవాడు 9,000 rupees 5 months ఇలాగ పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. ఇక క్యాన్సిలేషన్ చేసుకుంటే వీళ్ళ రేషియో వస్తుంది. 3తో 5తో పోతుంది చూడండి. 5 5 5 13 సార్ 5 13 65, 5 months 5 months. నెక్స్ట్ 6 టేబుల్తో 6 14 6 are 84, 15 6 are 90. సో రేషియో ఏమంటే 13:14:15. ఎవరి షేర్ కనుక్కోవాలి? ఏమి ఇచ్చాడు? ఏ వాంట్స్ టు బి వర్కింగ్ మెంబర్ ఫర్ విచ్ హీ విల్ రిసీవ్ 10%. ఏ వచ్చేసి వర్కింగ్ మెంబర్ కాబట్టి 10% ఆఫ్ ది ప్రాఫిట్ ఏకి ఇచ్చేసేయాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 7,400. 7,400 రూపీస్లో 10% ఏ తీసేసుకుంటాడు. ఇందులో 10% ఎంత? 7,400లో 740 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే 6 6 6. ఇది రిమైనింగ్ ప్రాఫిట్. 6,660 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఏకి వచ్చేసి 10% ఇచ్చేసాం ముందే. మిగిలిన ప్రాఫిట్ వచ్చేసి
6,660 రూపీస్. దీన్ని ఇన్ని షేర్స్ ఇవ్వాలి. ఏకు 13 షేర్స్ ఇవ్వాలా, బికు 14 షేర్స్, సికు 15 షేర్స్ ఇవ్వాలి. మనం కనుక్కోవాల్సింది ఎవరి షేర్ లాస్ట్ కు. క్యాల్కులేట్ ది షేర్ ఆఫ్ బి ఇన్ ద ప్రాఫిట్. బి షేర్ కావాలి. సో బి షేర్ ఎంత, ఎన్ని పార్ట్స్ బి, 14 పార్ట్స్, 14 షేర్స్ అవుట్ ఆఫ్ టోటల్ షేర్స్ ఎంత, 13, 14, 15 ఇంటూ ప్రాఫిట్ 6,660. సో 14 డివైడెడ్ బై 13, 14, 15 యాడ్ చేస్తే సో 13 ప్లస్ 14 27, 32, 42 ఇంటూ 6660. క్యాన్సిలేషన్ చూస్తే 14 1s are 14 3s are అవుతుంది. 3తో 3 1s are 3 2 2 2 0 2 2 2 0. ది ఆన్సర్ 2220 రూపీస్ వస్తుంది బిగ్ షేర్. బి షేర్ ఎంత అంటే 14 షేర్స్ బికి వస్తాయి. టోటల్ 42 షేర్స్ లో ఇంటూ ప్రాఫిట్ ఎంత ఉంది, 6,660. ఎందుకు 6,660 ఉంది అంటే 7,400 లో ఏకు 10% ముందే ఇచ్చేస్తారు. ఒప్పుకున్నారు ముందే. ఎందుకు, ఇతను వచ్చేసి వర్కింగ్ మెంబర్, ఇతనే వర్క్ చేస్తున్నాడు మెయిన్ గా, మిగతా ఇన్వెస్ట్మెంట్ చేసి గమనున్నారు. ఇతను వర్కింగ్ మెంబర్ కాబట్టి ఇతనికి 10% ఇచ్చిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ వీళ్ళు షేర్ చేసుకుంటారు. అలా షేర్ చేసినప్పుడు బీకి వచ్చే షేర్ ఎంత అని తెలిసింది, 2220 రూపీస్. ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. 2220 రూపీస్ అనేది బీకి వచ్చే షేర్. ఇక చివరిగా 7th క్వశ్చన్ చూద్దాం. ఇంతవరకు మనకు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఎగ్జామ్, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ 7, తర్వాత మిడిల్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని లాస్ట్ సెషన్ లో మనం చూసాము. ఓవరాల్ గా 20 to 25 క్వశ్చన్స్ అనేవి మనకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నుంచి వచ్చాయి. చివరిగా వచ్చిన క్వశ్చన్ ఇది 7th క్వశ్చన్. 4 horses are tethered at 4 corners of a square plot. ఒక స్క్వేర్ ప్లాట్ ఉందంట, 36 meters ఉంది అన్ని పక్కల, 36 36 36 36. 4 కార్నర్స్ లో 4 హార్సెస్ ను కట్టేశారు. 4 horses are tethered at 4 corners. 4 కార్నర్ లో ఇక్కడ ఒక హార్స్ ను, ఇక్కడ ఒక హార్స్, ఇక్కడ 4 horses ను కట్టేశారు, రోప్ తో కట్టారు. ఎంత అంటే దే జస్ట్ కెనాట్ రీచ్ వన్ అనదర్, ఒకదాన్ని ఒకటి టచ్ కాకుండా. అంటే మిడిల్ లో వేసుకుందాం లైన్. ఇక్కడ నుంచి హాఫ్, కరెక్ట్ గా హాఫ్ ఎంత అవుతుంది, 18. సో 18 meters లాంగ్ ఉండే రోప్ తీసుకొని కడితే ఇది 18 meters వరకే పోగలదు. ఇట్లా 18 meters వరకు పోగలదు. ఇక్కడ ఉండే హార్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ హాఫ్ చూసుకుంటే ఇది కూడా ఏం చేస్తుంది, 18 meters వరకు పోగలదు. ఇది 18 meters, ఇది కూడా 18 meters. ఇట్లా 18 రెండు పక్కల 18 meters పోగలవు హార్సెస్. ఇలా పోయి ఇక్కడంతా గడ్డి మేస్తాయి హార్స్. ఇక్కడ కట్టేసిన హార్స్ 18 meters ఉంది కాబట్టి ఇదంతా గడ్డి మేస్తుంది ఇక్కడంతా. సో ఇక్కడంతా ఉండే గ్రాస్ అంతా గ్రేస్ చేస్తాయి. ఇక మిగిలిన ఏరియా ఎంత అన్నాడు అంటే ఈ మధ్యలో ఉండే ఏరియా. ఈ మధ్యలో ఉండే ఏరియా కావాలంటే టోటల్ ఏం షేప్ ఇది, స్క్వేర్ షేప్. సో షేడెడ్ ఏరియా, అన్షేడెడ్ ఏరియా, ఖాళీగా వదిలేసాం కదా మనం. సో అన్షేడెడ్ ఏరియా, దాన్ని ఏమంటాము, ఏరియా లెఫ్ట్ అన్గ్రేజ్డ్. అంటే గ్రేజింగ్ జరగకుండా వదిలేసిన ఏరియా, అవి తినకుండా వదిలేసిన ఏరియా ఎంత అంటే అన్షేడెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 1 2 3 4, 4 సెక్టార్స్, 1 2 3 4. ఈ 4 సెక్టార్లు అన్ని 18 centimeters రేడియస్ కాబట్టి 18 meters రేడియస్. అన్నింటినీ కలిపేస్తే 4 సెక్టార్లను కలిపితే ఇలాగా 1 సెక్టారు 2 3 4 సెక్టార్లను కలిపితే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సర్కిల్ దాని రేడియస్ ఎంత, 18 meters ఉండే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది 4 సెక్టార్లను కలిపితే. కాబట్టి ఏం తీసేయాలి, ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ లోంచి ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ లోంచి ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేస్తాం. స్క్వేర్ సైడ్ 36, సో సైడ్ ఇంటూ సైడ్ 36 ఇంటూ 36 మైనస్ పై వాల్యూ 22/7. రేడియస్ ను 2 times స్క్వేర్ చేయాలి. రేడియస్ ఎంత, 18 స్క్వేర్. సో 36 ఇంటూ 36 మల్టిప్లై చేస్తే 1296.
18 సార్ 324 ఇంటూ 22. సో 324 ఇంటూ 22 మల్టిప్లై చేసుకుంటే సో 324 ఇంటూ 22 చేస్తే 2 4 8 4 6 6 4 8 8 12 10 11 7128 7128 డివైడెడ్ బై 7. 22 ఇంటూ 324 చేశాను 7128 వచ్చింది డివైడెడ్ బై 7. 7 తో డివైడ్ చేస్తే 7 1s are 7, 12 తీసుకుంటాం కాబట్టి 0, 7 1s are 7 అంటే 7 10s are 70 పోతుంది, 12 ఉంటుంది. 7 1s are 7 పోతే 58, 7 8s are 56 పోతే 20 ఉంటుంది, 7 2s are 14, 60, 7 8s are. సో 1018.28 ఉంటుంది. సో 1296 లోంచి 1018.28 సబ్ట్రాక్ట్ చేద్దాం. 1296 లో నుండి 1018.28 ను సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఏం లేకపోతే జీరోస్ పెట్టుకోవచ్చు. 2 7 7 7 2 277.72 స్క్వేర్ మీటర్స్. ఈ ఆన్సర్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి. 277.72 ఇక్కడ థర్డ్ ఆప్షన్. అప్రాక్సిమేట్ గా 277.7 ఇంతవరకు ఇచ్చాడు ఆన్సర్. 277.7 స్క్వేర్ మీటర్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడికి మనకు ఒక 7 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ లో వచ్చేవి కోడ్ ఏకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో. మిగతావన్నీ వచ్చేసి ముందు సెక్షన్ లో చేసాం, ఆ వీడియో కూడా చూడండి. కాబట్టి అర్థమెటిక్ లెవెల్ కొద్దిగా హార్డ్ గా ఉంది, రీజనింగ్ పేపర్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. హార్డ్ అని చెప్పకూడదు, కొంచెం లెంతీగా ఉంది పేపర్. టైం వచ్చేసి ఎక్కువ సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అర్థమెటిక్ పేపర్ కోసం. జిఎస్ పేపర్ కొంచెం ఫాస్ట్ గా చేయగలిగితే అర్థమెటిక్ కోసం మీరు కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అండ్ రీజనింగ్ కూడా బాగా స్కోర్ చేయగలిగితే మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. రేపు బాగా రాయండి ఎగ్జామ్, అందరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.